హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాళ కొన్ని హార్ట్కి సంబంధించిన మెడికల్ టర్మ్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ వన్ వండుకునేసి సిఏజీ అన్నమాట, కరోనరీ యాంజియోగ్రామ్ అని అయితే అంటారనమాట. సో ఇది యాక్చువల్గా ఒక ప్రొసీజర్ అన్నమాట. సో దీంట్లో ఏం చేస్తారు ఈ కరోనరీ యాంజియోగ్రామ్లో అనేది చూద్దాము. సో ఒక పర్సన్ ఒక చెస్ట్ పెయిన్ కానీ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, సో మోస్ట్లీ మనం ఏమనుకుంటాము, చెస్ట్ పెయిన్ వస్తే గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా వస్తుంది కదా అనేసి అయితే అనుకుంటామన్నమాట. సో అది 1-2 సార్లు వచ్చినప్పుడు చూసుకోవాలన్నమాట. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ కరోనరీ యాంజియోగ్రామ్ అనే ప్రొసీజర్ని సజెస్ట్ చేస్తారన్నమాట. సో ఈ కరోనరీ యాంజియోగ్రామ్లో ఏం చేస్తారు వీళ్ళు అనేది అయితే చూద్దాము. సో ఈ కరోనరీ యాంజియోగ్రామ్లో ఫస్ట్ ఈ లెఫ్ట్ హ్యాండ్ అయితే ఉంటుంది కదా, సో లెఫ్ట్ హ్యాండ్ రేడియల్ ఆర్టరీ ద్వారా లేదా తొడ దగ్గర ఇంకో ఆర్టరీ ఉంటుందన్నమాట, ఫెమోరల్ ఆర్టరీ అని. సో రేడియల్ ఆర్టరీ ద్వారా లేదంటే ఫెమోరల్ ఆర్టరీ ద్వారా ఒక వైర్ అయితే పంపిస్తారన్నమాట. సో ఒక ట్యూబ్ లాంటి వైరు, ఆ ట్యూబ్ లాంటి వైరు కరెక్ట్గా ఈ తొడ నుండి కానీ లేదంటే లెఫ్ట్ హ్యాండ్ నుండి డైరెక్ట్గా హార్ట్కి అయితే పంపించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలా పంపించినప్పుడు ఏమవుతుంది అంటే మధ్యలో ఏమైనా ఆర్టరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిలో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నా, ఆ వాల్వ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా అన్నీ ఇందులో మానిటర్ చేస్తారన్నమాట. సో ఈ ప్రొసీజర్ని మనం సిఏజీ కరోనరీ యాంజియోగ్రామ్ అని అయితే అంటామన్నమాట. సో కరోనరీ యాంజియోగ్రామ్లో ఏమన్నా ఒకవేళ ఇంప్రెషన్స్ వచ్చాయనుకోండి, ఇంప్రెషన్స్ అంటే ఏంటి అంటే ఒకవేళ ఒక బ్లడ్ క్లాట్ దొరికింది, లేదంటే ఒక మల్టిపుల్ 2-3 ఆర్టరీస్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి అనుకోండి, సో 1-2 ఉంటే పీటీసీఏని అడ్వైస్ చేస్తారన్నమాట. సో పీటీసీఏ అంటే ఏంటి అనేది అయితే చూద్దాము. సో పీటీసీఏ అంటే ఏంటి, పర్కోటేనియస్ ట్రాన్స్ల్యూమినర్ కొరోనరీ యాంజియోప్లాస్టీ అన్నమాట. సో ఈ ప్రొసీజర్లో ఏం చేస్తారు, సో ఫస్ట్ కరోనరీ యాంజియోగ్రామ్లో ఏమైనా బ్లడ్ క్లాట్ ఉందా లేదా అనేసి అయితే చూస్తారు కదా. సో పీటీసీఏ ప్రొసీజర్లో ఏం చేస్తారు అంటే ఒకవేళ బ్లడ్ క్లాట్ కనిపించింది అనుకోండి, సో ఇంకొక పైపు ఒక బెలూన్ ద్వారా పైపు పంపించి పైపు కోసాన ఒక బెలూన్ పెడతారన్నమాట. సో పంపించి ఏ ఏరియాలో అయితే బ్లడ్ క్లాట్ ఉందో ఆ ఏరియాకి ఆ పైపు రీచ్ అయిన తర్వాత ఆ బెలూన్ అనేది పంప్ చేస్తారన్నమాట. సో బెలూన్ ఎప్పుడైతే పంప్ అవుతుందో ఆ బ్లడ్ క్లాట్ కరగడం కానీ లేదంటే చిన్ని బ్రేకేజ్ అవ్వడం కానీ జరుగుతుందన్నమాట. సో ఇలా బ్రేకేజ్ అయిన తర్వాత వదిలేస్తారా అనేసి అంటే లేదన్నమాట. సో బ్రేకేజ్ అయిన ఈ బ్లడ్ క్లాట్ ఏదైతే ఉందో అది డిజాల్వ్ అవ్వడానికి కొన్ని మెడిసిన్స్ అయితే ఇస్తారన్నమాట, లైక్ హెపారిన్ కానీ వార్ఫరిన్ కానీ ఇలాంటివి అయితే సజెస్ట్ చేస్తారన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రెండు కాకుండా సిఏబీజీ అని అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా సిఏజీ చేసినప్పుడు, కరోనరీ యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఒక బ్లడ్ క్లాట్స్ బట్టి అది సజెస్ట్ చేస్తారన్నమాట. సో 1-2 ఉంటే లైక్ పీటీసీఏని అడ్వైస్ చేస్తారన్నమాట హాస్పిటల్స్లో. ఒకవేళ పీటీసీఏ లేదు, ఇది చాలా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, లేదా బ్లడ్ వెజల్ ఇష్యూస్ ఉన్నాయి, బ్లడ్ వెజల్ పాడైపోయింది, లేదా బ్లడ్ వెజల్ బల్జ్ అయ్యింది అది, లేదా నారో అయిపోయింది అది, సో ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ వీళ్ళు పెద్ద ఆపరేషన్ అయితే సజెస్ట్ చేస్తారన్నమాట. సో దాన్ని సిఏబీజీ లేదా కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ అనేది అంటారన్నమాట. సో సిఏబీజీ అని అయితే అంటారన్నమాట. సో దీంట్లో ఏం చేస్తారు అనేది అయితే చూద్దాం. సో ఈ ఆపరేషన్లో ఈ కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ ఈ కండిషన్లో ఏమవుతుందంటే, సో ఏదైతే ఆ బ్లడ్ వెజల్ పాడైపోయింది అది, లేదంటే ఆ బ్లడ్ వెజల్ బల్జ్ అయింది, లేదా బ్లడ్ వెజల్ స్కార్ టిష్యూ అయింది అది, సో అక్కడ కంప్లీట్గా బ్లడ్ సరఫరా అవ్వడం లేదు, సప్లై అవ్వడం లేదు అనేసి అంటే, సో కంప్లీట్గా బ్లడ్ వెజల్ అనేది చేంజ్ చేస్తారన్నమాట. ఆ బ్లడ్ వెజల్ చేంజ్ చేయడం కానీ ఆ గ్రాఫ్ట్ చేంజ్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. దీన్ని సిఏబీజీ అని కూడా అంటారన్నమాట. సో థ్యాంక్ యూ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.